ఈ సమావేశానికి అధ్యక్షులుగా వచ్చినటువంటి మాధవరావు గారు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా అధ్యక్షులు వికాస్ రంజన్ గారు, పెద్దలారా, మిత్రులారా, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గత ఏప్రిల్ 8వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, తద్వారా సుప్రీంకోర్టు మీద జరిగినటువంటి మాటల యుద్ధం, విమర్శలు, వీటన్నిటిని గురించి కొన్ని సెమినార్లు జరపాలనేటువంటి నిర్ణయం చేసింది. మనందరికీ తెలుసు, చాలామంది ఇక్కడ గవర్నర్ల వ్యవస్థ అనేటువంటిది దుర్వినియోగం అవుతూ ఉన్నది. ఇది భారత ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. కేంద్రంలో ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో వాళ్ళ ఏజెంట్లుగా గవర్నర్లు ఉంటా ఉన్నారు. వీళ్ళు రాజకీయ కార్యకర్తలాగా తయారయ్యారనేటువంటి విమర్శ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. బహుశా 1959లో ఈఎంఎస్ నంబూదిరిపాద్ గవర్నమెంట్ డిస్మిస్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ని కేంద్రంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు డిస్మిస్ చేయటం, ఆర్టికల్ 356 అనేటువంటిది దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది చాలా మేము యువకులుగా ఉన్నప్పుడు, మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి, గవర్నర్ల వ్యవస్థ ఏ విధంగా దుర్వినియోగం అవుతుందంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి ప్రతిపక్ష ప్రభుత్వాలు కనుక వచ్చేట్లయితే వాటిని రద్దు చేసేదానికి గవర్నర్లు ఉపయోగపడతా ఉన్నారు అని అనుకునేవాడు. ఆర్టికల్ 356 దానికి అధికారం కల్పిస్తూ ఉండటం, దాని మీద పెద్ద విమర్శలు రావటం, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో 1994లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళు ఇష్టారాజ్యం వచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలని కూలగొట్టే దానికి హక్కు లేదు అని చెప్పి దానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి పారామీటర్స్ని నిర్ణయిస్తూ ఆ తీర్పు రావటం, అంతేకాకుండా రాజ్యాంగానికి అనేకమైనటువంటి భాష్యాలు చెబుతూ భారత రాజ్యాంగం అనేటువంటిది లౌకిక తత్వమైనటువంటిది, ఇది లౌకిక దేశం అనేటువంటి విషయాలను కూడా చెప్పడం జరిగింది. 1994 బొమ్మాయి కేసు తీర్పు వచ్చిన తర్వాత ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేయటం దాదాపుగా కొంచెం తగ్గింది. అది సుప్రీంకోర్టు తీర్పు వల్ల. తర్వాత ఏమైంది అన్నట్లయితే 2014 మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఎక్కడైతే పరిపాలన చేస్తూ ఉన్నాయో ఆ ప్రభుత్వాలని ఏమాత్రం సహకరించకుండా గవర్నర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వాళ్ళ ఇష్టారాజ్యం వచ్చినట్టు చేసేటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో చూస్తే తమిళిసై గారు గవర్నర్గా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశానికి నోటిఫికేషన్ ఇవ్వమంటే ఆమె ఇవ్వని పరిస్థితిని కూడా మనం చూసాం. కేరళలో కూడా మేము శాసనసభ జరుపుతాం, మీరు నోటిఫై చేయండి అంటే గవర్నర్ నోటిఫై చేయనటువంటి గవర్నర్లు మనం చూసాం. పంజాబ్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఎక్కడైతే బీజేపీ కాకుండా వేరే ప్రతిపక్షాలు అంటే బీజేపీకి స్నేహపూర్వకంగా ఉండేటువంటి పక్షాలు కానీ బీజేపీ పక్షాలు కానీ కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్రాలలో వాళ్ళని నానా హింసకు గురి చేస్తూ పరిపాలన చేయలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ఇది ఎంత దుర్మార్గంగా పోయిందన్నట్లయితే చిట్ట చివరికి తమిళనాడులో మనం చూసేది ఏమిటన్నట్లయితే 10 బిల్లులు ఆయన ఆపేశాడు. అది ఎప్పటి నుంచి అంటే 2020 నుంచి ఆ బిల్లులు ఆయన దగ్గరే పెట్టుకున్నారు. వాటి మీద ఏమీ చేయకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేటువంటిది రావటం, దాని మీద కోర్టుకు వెళ్ళటం, తీర్పులు చెప్పడం జరిగింది. ఈ తీర్పు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, గవర్నర్లు అనేటువంటి వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించడానికి వీలు లేదు, కొంత టైం బౌండ్గా మీరు చేయండి అని చెప్పి కొంత టైం ఫిక్స్ చేయడం జరిగింది వీటన్నిటికి కూడా. దానికి బీజేపీ ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు ఉన్నారు. ఆయన న్యాయస్థానాల మీద దాడి చేయడానికి ముందు ఉంటాడు. ఆయన కూడా ఒక సీనియర్ అడ్వకేటే. ఆయన చెప్పిన మాటలను కానీ మనం చూసినట్లయితే ఈ తీర్పు ద్వారా, ఇటువంటి తీర్పులు సుప్రీంకోర్టు ఇవ్వటం ద్వారా సుప్రీంకోర్టు ఒక సూపర్ పార్లమెంట్ అనేటువంటి భావనలో ఉన్నది. పార్లమెంటు మీద ఏంటంటే వాళ్ళు మిసైల్స్ దాడులు చేస్తా ఉంది సుప్రీంకోర్టు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. గతంలో కూడా ఆయన మాట్లాడిన విషయాలు చూసినట్లయితే మనం బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది భారతదేశానికి పనికి రాదు, దీనికి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది కూడా మాట్లాడిన విషయాలు కూడా మనకు గమనించవచ్చు. మరి దీని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ ఈ కాలంలో మీరు ఈ టైంలో మీరు ఈ బిల్లుల్ని క్లియర్ చేయండి
అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా లేదా? అది చెప్తే సుప్రీంకోర్టు పార్లమెంట్ అధికారంలో కానీ లేదు పరిపాలనలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందా అని ఒకసారి మనం పరిశీలించినప్పుడు న్యాయవాదులుగా మనకు ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 200 ప్రకారం ఏమున్నది? గవర్నర్ ఎల్లకాలం సంవత్సరాలు తరబడి బిల్లుల్ని ఆయన కింద పెట్టుకునే దానికి అవకాశం ఉన్నదా అంటే లేదు. ఆర్టికల్ 200 ఏమున్నదంటే ఏదైనా రాష్ట్ర శాసనసభ ఒక బిల్లుని పాస్ చేసి ఆయన దగ్గర పంపిస్తే ఆయన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్లో ఆయన ఏంటంటే దానికి అనుమతించటం, లేదా ఆయన ఏమంటే మళ్ళీ శాసనసభకు పంపించి మళ్ళీ ఇంకోసారి చర్చించండి అని చెప్పడం, రెండోసారి కానీ పాస్ చేసి వస్తే ఆయనకి ఇంకేం గత్యంతరం లేదు, ఆయన అమలు చేయాలి. లేదు ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చేసినటువంటి చట్టాలకు ఏదన్నా ఉన్నది అన్నట్లయితే రాష్ట్రపతి దగ్గరికి పంపాలి. మరి టైం పెట్టలేదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉన్నది కాబట్టి 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గవర్నర్లు రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలని బిల్లుల్ని పాస్ చేసినటువంటి బిల్లుల్ని అనుమతించకుండా అట్లా పెట్టేదానికి అధికారం ఉన్నదా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది మనం ఒకసారి చూసినట్లయితే బహుశా ఇది రాజ్యాంగ దీంట్లో జరిగినటువంటి చర్చల్లో కూడా మొట్టమొదటి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ఇది 6 వారాల లోపు దీన్ని గవర్నర్ డిస్పోజ్ చేయాలి అని చెప్పినప్పుడు అది 6 వారాలు టైం బౌండ్ పెట్టడం మంచిది కాదు. దీన్ని అంబేద్కర్ ప్రతిపాదన పెట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేటువంటి పదాన్ని చేర్పించారనేటువంటి మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ మాట్లాడిన దాంట్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది ఏమిటి అన్నట్లయితే ఇమీడియట్లీ అనేటువంటి అర్థాన్ని కూడా ఆయన చెప్పడం రికార్డుల్లో ఉన్నది. మరి ఇంతకాలం ఇమీడియట్లీ చేయాలి అన్నప్పుడు ఇది కనుక చూస్తే మనం ఈ తీర్పులో చూస్తే వాళ్ళు మన ఏప్రిల్ 10 ఆయన ఇచ్చినటువంటి తీర్పుని కనుక చూస్తే దీనికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఈ గవర్నర్ల వ్యవస్థకి రాష్ట్ర శాసనసభలు బిల్లులు పంపడం వీటన్నిటి గురించి కూడా ఆయన చాలా ఒక పెద్ద రీసెర్చ్ పేపర్ లాగా ఉంది. ఆ తీర్పు చూస్తే 164 పేజీల తీర్పు అనేటువంటి దాన్ని ఆమోదించడం, లేదు ఒకసారి ఏంటంటే పునరాలోచన చేయమని చెప్పి శాసనసభకు పంపించడం, రాష్ట్రపతి దగ్గరికి పంపించడం. మరి గవర్నర్లు వాళ్ళే రాజకీయ కార్యకర్తలాగా ప్రతిపక్షాల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలని పరిపాలన చేయని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు శాసనసభల్లో రాష్ట్ర ప్రభుత్వాలను 5 సంవత్సరాలకు ఎన్నుకుంటా ఉంటే ఏమిటి అనేటువంటి అటువంటి అధికారం లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒక మాట కూడా వాడారు, గవర్నర్కి ఈ బిల్లులను వీటో చేసే అధికారం కానీ పాకెట్ వీటో చేసేటువంటి అధికారం. మరలా సుప్రీంకోర్టుకి అనేక ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. దీన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో సుప్రీంకోర్టు కొన్ని విషయాలని రాష్ట్రపతి అడిగేదానికి అవకాశం ఉంది. ఇది కొత్త కూడా కాదు, దాదాపుగా 103వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఒకే దేశం ఒకే ట్యాక్స్ ఉండాలని ప్రతిపాదించి మన సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకున్న ఫైనాన్షియల్ అధికారాలని ఎప్పుడైతే కాలరాసి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రూల్స్ అన్నిటిని కూడా జిఎస్టీ కౌన్సిల్ అథారిటీ కింద తీసుకొచ్చారో ఆ రోజే మనం గనక ఈ డిబేట్ మొదలుపెట్టుంటే ఈ దేశంలో ఈరోజు ఇంతవరకు వచ్చిండేది కాదేమో అని నా అభిప్రాయం. కారణం ఏంటంటే ఈరోజు స్టాలిన్ గారు మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత ముందుగా, కొంతమంది ఏమంటారంటే ఆయన చాలా దుందుడుకు చర్యగా ముందుకు వెళ్ళారు. కారణం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల అధికారాలు గల రాష్ట్రపతి గవర్నర్ల మీద ఆయన ఒక దండయాత్ర చేశారని చెప్పేసి మన దినకర్ గారు, ఎవరైతే రాజ్దీప్ ధనకర్ వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారో, ఆయన ఒక రకమైన నెరేటివ్ని క్రియేట్ చేశారు. ఫస్ట్ ఆయన ఏమన్నారంటే మన స్టాలిన్ ముఖ్యమంత్రి ఆయన చర్య అది అత్యంత హేయమైన చర్య. కారణం ఏంటంటే రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల విభాగాల మీద ఆయన దాడిని ప్రకటించారు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత
ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, మనం చూస్తే ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు చక్కగా చెప్పారు. ఇదేంటంటే సుప్రీంకోర్టు ఏంటంటే మిస్సైల్ దాడి చేస్తుంది పార్లమెంట్ మీద అని అనటంలో ఆయన యొక్క అంతర్యం ఏంటంటే, ఈ రెండింటిని చూస్తే ఇంగ్లీష్లో చెప్పాలంటే యు ఆర్ జ్యుడిషియల్ టెర్రరిస్ట్. యు ఆర్ జ్యుడిషియల్ టెర్రరిస్ట్ అని చెప్పేసి అని ఒక ముద్ర వేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. అది మనం ఏంటంటే చాలా లోతుగా వెళ్ళి ఆలోచించాల్సిన విషయం అన్నమాట. అది అంటే నువ్వు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక చీఫ్ మినిస్టరు కోర్టుకు వెళ్ళి ఆర్టికల్ 32 ప్రకారం మ్యాండమస్ని అడిగితే ఆయన చాలా తెలివిగా మాట్లాడుతూ ఇది భారత రాజ్యాంగం మీద, భారతదేశం యొక్క స్వయం ప్రతిపత్తి మీద, భారతదేశంలో ఉన్న స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల విభాగాలైన మన రాష్ట్రపతి, గవర్నర్ల మీద నువ్వు దండయాత్ర చేసావని చెప్పేసి అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే చీఫ్ మినిస్టర్ని, సుప్రీంకోర్టుని కూడా ఒక టెర్రరిస్ట్గా చిత్రీకరించే భావనలోకి తీసుకువెళ్ళాడు. దీనికి కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు టెర్రరిజం ఎందుకు, మనం ప్రతి ఒక్కరికి ఏంటంటే టెర్రరిజం అనేటప్పటికి మనందరం ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. ఓ టెర్రరిజం అనగానే ఒక జాతి మొత్తం ఏకమైపోయి ఎవడైతే దీనికి వ్యతిరేకంగా లేదంటే కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడారో వాళ్ళని అటాక్ చేయడానికి జరుగుతుందన్నమాట. ఈరోజు అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఎవరైతే మన ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం అనే దానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని నువ్వు ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు, ఇవాళ దేశద్రోహివి, తర్వాత నువ్వు టెర్రరిస్ట్ అని చెప్పేసి ముద్ర వేయడానికి జరుగుతున్న భాగంలో క్రమంగా ఏదైతే ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో దానిని ఈరోజు ఉపరాష్ట్రపతి గారి చేత మాట్లాడించడం జరిగింది. ఆయన రాకముందు మన పూర్వం లా మినిస్టర్ గారు ఉండేవాళ్ళు, క్యాబినెట్ మినిస్టర్ కిరణ్ రిజ్జు అని చెప్పేసి అని. ఆయన మాటలు కనుక చూస్తే ఇంకా చాలా పదునుగా ఉండే సుప్రీంకోర్టు మీద కానీ లాయర్స్ మీద కానీ. అవన్నీ మనం ఏంటంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చదివితే చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఏది మన సమాఖ్య వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద ఒక నిర్ణయాత్మకమైన దాడిని ఈ యొక్క ప్రభుత్వం చేసింది అని చెప్పేసి మనం నిరభ్యంతరంగా చెప్పవచ్చు. చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు మనకి ఏదంటే ఇది ఒక మంచి అవకాశం దొరికింది ఈ దాడిని ఖండించడానికి, ఈ దాడికి సంబంధించిన మాటలు మాట్లాడటానికి. తర్వాత దాని గురించి ఏంటి ఈరోజు సమాఖ్య వ్యవస్థ మీద ఎందుకు ఈ రకంగా ఉన్న ప్రభుత్వాలు దాడిని ప్రకటించాయని చూస్తే దాన్ని మనం ఏంటంటే ఒక 10 నిమిషాలు నేను మీ అందరికీ ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏదైతే మన రాష్ట్రపతి గారు రాసి సుప్రీంకోర్టుకి పంపించారో దాన్ని మనం ఏంటంటే 3 భాగాలుగా చూసి దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ అడిగిన క్వశ్చన్స్ ఈ 14లో కూడా సార్ చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ 14 క్వశ్చన్లో కూడా దాదాపు 12 క్వశ్చన్లు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లో వాళ్ళు ఆన్సర్ చేసేశారు. కానీ 143వ అధికరణ కింద మనం మాట్లాడాలి, మీకు అసలు అధికారం ఉందా, ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థలకి ఏదైతే గవర్నర్లు కానీ రాష్ట్రపతులకు కానీ ఒక సుప్రీంకోర్టు మీరు టైం బౌండ్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అధికారం ఉందా అని చెప్పేసి కూలంకుషంగా ఒకటి చెప్పారు. కానీ దాని అంతర్భాగంలో ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇట్లా చేయడం వలన ఇట్ ఈస్ ఎ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. అంటే జ్యుడిషియరీ ఒక మాన్స్టర్ లాగా ఏదైతే మనకి థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ అని చదువుకుంటామో, తర్వాత మనకు స్వయం ప్రతిపత్తిని ప్రతిపాదిస్తున్న కాన్స్టిట్యూషను, దానిని మీరు రీచ్ అయ్యి జ్యుడిషియరీ ఈ యొక్క పాలన రాజకీయ భావజాలాన్ని మీరు జోడించి మాట్లాడుతున్నారని చెప్పేసి అని ఆ క్వశ్చన్లన్నింటినీ మనకు చూడొచ్చు అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ కనుక దీంట్లో మనం చూసినట్లయితే మీరు ఆర్టికల్ 32 కాకుండా
143 కింద వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్. దానికి సమాధానంగా ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. 143 కింద ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ అడ్వైజరీ ఒపీనియన్, పర్సువేసివ్ వాల్యూ. అయితే గవర్నర్ తీసుకోవచ్చు, లేదంటే ప్రెసిడెంట్ వినొచ్చు, వినకపోవచ్చు, పక్కన పెట్టేయచ్చు. కానీ అదే కనుక ఆర్టికల్ 32 కింద మీరు మ్యాండమస్ ఉంటే ఇది లీగల్లీ వ్యాలిడ్ ప్రొవిజన్ ఫర్ ద ఐ హ్యాండెడ్నెస్ ఆఫ్ ద గవర్నర్. ఇక్కడ మనకి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లు ఏంటంటే 2020 నుంచి 2025 వరకు గత 5 సంవత్సరాలుగా రావాల్సిన ఏదైతే స్టేట్స్కి సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు రావాల్సిన వాటా, ఫైనాన్షియల్ నిధుల నుంచి రావాల్సిన వాటాని ఆపేయటం. మీరు కనుక ఈ క్యాలిక్యులేషన్ చూస్తే దాదాపు 500 బిలియన్ ఇండియన్ రూపీస్లో ఈరోజు రాష్ట్రాలకు రావాల్సిన డబ్బులను ఆపేశారని చెప్పేసి ఒక వార్తా కథనం మన సుప్రీంకోర్టు అబ్జర్వర్ అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ వస్తుంది. దాంట్లో మనకి ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయం అన్నమాట ఇది. అంటే $500 బిలియన్ మనీ, ఇండియన్ రూపీస్ మనీ ఇవ్వకుండా ఒక స్టేట్ని ఆపేస్తే స్టేట్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అటాక్ ఆన్ ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ విధంగా ఆర్మ్ ట్విస్ట్ పాలిటిక్స్ను ప్రయోగిస్తూ రాష్ట్రాలు ఫంక్షన్ కాకుండా ఈ యొక్క సమాఖ్య వ్యవస్థలో, ఈ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలన్న ఒక కుట్రతో జరుగుతున్న భాగం అని చెప్పేసి మనం ఎన్ని క్వశ్చన్స్ చదివిన తర్వాత మాట్లాడుకోవచ్చు. వేర్ ఏ స్టేట్ or a bill has been reserved by the governor for consideration of the president, can a Supreme Court intervene into that particular matter? Constitutionally it is not at all acceptable. కారణం ఏంటంటే గవర్నర్ల యొక్క పాత్ర కానీ, గవర్నర్ల యొక్క అధికారాలు కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారము వాళ్ళు చూసుకుంటే ఈరోజు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఆయన అబ్జర్వేషన్స్ నుంచి కనుక తీసుకుంటే ఒకటే మనకు వ్యక్తం అవుతుంది ఏంటంటే ఎక్కడైతే డెమోక్రటిక్ పాలిటిక్స్ సవ్యంగా నడుస్తాయో, పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎక్కడైతే సక్రమంగా ఎన్నుకొని వాళ్ళు పీపుల్ ఇచ్చిన మ్యాండేట్ని తీసుకొని క్లియర్గా చెప్పేశారు. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్లోకి వెళ్తే మనం ఈ గవర్నర్ యొక్క అధికారాలను కనుక మనం కూలంకుషంగా చర్చిస్తే కానీ టైం బౌండ్ మేనేజ్మెంట్ చేయొచ్చా? హూ ఆర్ యూ టు డూ ద టైం బౌండ్ మేనేజ్మెంట్? దానికి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ బ్రిటిష్ ఇండియన్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్. హీ ఈజ్ neither a monarch nor a representative of the monarch, but rather he should be working for the realization of the aspirations of the people, those who have been sending their elected representative to the state legislative assembly, and he cannot undermine that popular democratic will of the people. If you are undermining the popular democratic will of the people, you have no role to play and no role to sit in the constitution, and you cannot occupy the seat ఆఫ్ ద గవర్నర్ అని చెప్పేసి మన కృష్ణయ్యర్ గారు రాసిన బుక్లో చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఏంటంటే ఈరోజు మనం గవర్నర్లు ఏంటంటే వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వీఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ ఆర్మ్ ట్విస్ట్ పాలిటిక్స్ ఎప్పటి నుంచి అయితే చేస్తున్నారో ఈ సమాఖ్య వ్యవస్థ మీద దాదాపుగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక యుద్ధాన్ని ప్రకటించారని అయితే చెప్పచ్చు. కారణం ఏంటంటే దే డు నాట్ వాంట్ టు లిసన్ ఎనీ డిసెంట్. They do not want to listen any kind of secondary opinion, alternative opinion or critical thinking process. అందుకనే ప్రతి ఒక్క వ్యవస్థ మీద అయితే దాడి జరిగింది. ఆఖరికి ఏంటంటే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టడం కోసం జ్యుడిషియరీ మీద జరిగిన ప్రయత్నమే ఈ 14 క్వశ్చన్ని సంధించడం, అది సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం. దాన్ని ఏంటంటే చక్కగా మనకి ఆర్టికల్ 143 అనే ముసుగులో సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే మనం కనుక అర్థం చేసుకుంటే మాత్రం ఇది ఒక దాడి సమాఖ్య వ్యవస్థ మీద అని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సభాధ్యక్షులు, మిత్రులు, గౌరవనీయులు సుంకర రాజప్రసాద్ గారు, రజీల్ భట్టాచార్య గారు,
లక్ష్మణరావు గారు, మిత్రుడు చక్కా బెనర్జీ గారు, మాధవరావు గారు, నారా శ్రీనివాస్ గారు, మిత్రులారా, అంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే దాని కాకుండా అసలు ఈ విధంగా ఈ ప్రశ్న అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ గురించి మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, అంటే ఈ జడ్జిమెంట్ అనేది మనం దీన్ని ఒక్కదాన్నే చూడాలా లేకపోతే దీనికి యొక్క పునాది ఏంటి అసలు. ఎందుకంటే మనం పునాదికి వెళ్లకుండా ఎంతసేపటికి సుప్రీంకోర్టు ఈ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడులో తీర్పు చెప్పింది, ఆ తీర్పు నోటికి మనం గనక మన చర్చనీయాంశాన్ని మనం గనక లిమిట్ చేసినట్లయితే అసలు ఇది జరగటానికి కారణం ఏంటి, దీని వెనకమాల ఉన్న ఒక నిగూఢమైన ఎజెండా ఏంటి అనేది మనం మర్చిపోతాం. దయచేసి గమనించాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ 2 నాలుకల దూరం మాట్లాడతారు వాళ్ళు. అంటే ఒకళ్ళు ఏమన్నా ఎస్ అంటారు, ఒకళ్ళు ఏమన్నా నో అంటారు. అది వాళ్ళ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ ఎజెండాలో చాలా దృఢమైన అంశం. వాళ్ళు ఏం చెబుతారంటే మొట్టమొదటి నుంచి కూడా భారతదేశానికి సమైక్య విధానం అనేది పనికిరాదు, కేంద్రీకృత విధానం అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా చాలా బలిష్టంగా ఉండాలి, రాష్ట్రాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి జస్ట్ సర్వైలుగా అదేవిధంగా ఒక స్లేవ్స్ లాగా ఉండాలి అనేది వాళ్ళ విధానం. ఆర్ఎస్ఎస్ పితామహుడైన మామూలు వాళ్ళ ఎంఎస్ గోల్వాకర్ గారు చెప్పిన వి ది నేషన్ అనే దాంట్లో తర్వాత వాళ్ళు చెప్పినా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అందుకనే వాళ్ళు యొక్క నినాదం ఏంటంటే 1 కంట్రీ 1 నేషన్, 1 కంట్రీ 1 కల్చర్, 1 నేషన్ 1 పీపుల్. కాబట్టి బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా సహించరు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఏకీకృత విధానం అనేది ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఏకీకృత విధానం ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం పటిష్టంగా ఉంటుంది అంటారు. రీసెంట్గా నీతి ఆయోగ్ 10వ వార్షికోత్సవ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. దాంట్లో ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే ఒక మాట అన్నారు. గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారంటే రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండాలి, రెండింటి మధ్య ఎటువంటి వైరుధ్యం ఉండకూడదు, రెండు సమన్వయంగా పనిచేసినప్పుడు మాత్రమే 2047లో వికసిత్ భారత్ అనేది సిద్ధిస్తుంది అన్నారు. కాబట్టి రెండు కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా సమైక్యంగా, సంఘీభావంగా, సినర్జెటిక్గా పనిచేయాలన్నారు. కానీ ఆ విధంగా పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందా? మనం చూస్తూ ఉన్నాం. జిఎస్టీ ట్యాక్స్ నుంచి మామూలు ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, లేకపోతే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కింద ఈ మనీ లాండరింగ్, ఈ యాక్ట్స్ని, ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్ని తన జేబులో ఉన్నటువంటి కొన్ని ఒక సొంత సంస్థలుగా మార్చుకుంటూ ఏ విధంగా మిస్యూజ్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఈడీ హ్యాస్ బికమ్ ఏ కేజ్డ్ ప్యారెట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పింది. మీకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే గవర్నర్ వ్యవస్థ అనేది సరే బీజేపీ వచ్చిన తర్వాతే మిస్యూజ్ జరుగుతుందా, గతంలో లేదంటే గతంలో కూడా ఉంది. మొట్టమొదట మామూలు నంబూరు త్రిపాఠి గవర్నమెంట్ని ఫస్ట్ గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని డిస్మిస్ చేశారు ఆ రోజున. కానీ ఈ విధంగా నిస్సిగ్గుగా ఇంత విస్తృత స్థాయిలో గవర్నర్ వ్యవస్థని మామూలు మిస్యూజ్ చేయటం, అబ్యూజ్ చేయటం మరి అనేది ఇప్పుడే జరుగుతుంది. దయచేసి గమనించాలి. మీకు తెలుసు కేరళ గవర్నర్ కూడా ఆయన మహమ్మద్ అరీఫ్ ఖాన్ చాలా బిల్స్కి ఆమోదం తెలపలే. ఇంకా ఆ బిల్స్ కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆయన కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి కూడా కొన్ని అంటే మామూలు సెక్యులరిజం జిందాబాద్ ఇటువంటి స్లోగన్స్ ఉంటే మామూలు వాటిని ఒక గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ బ్యానర్స్ని చించేమన్నాడు. ఆ బ్యానర్స్ అక్కడ ఉండడానికి వీల్లేదన్నాడు. సరే, ఈయన జగదీప్ ధన్కర్ గారి విషయం మీకు తెలిసింది. ఆయన ఈరోజు ఆయన వివాదాలకి కొత్త వ్యక్తి ఏం కాదు. ఆయన ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆయన ఏం చెప్పాడంటే
పార్లమెంట్ అనేది సార్వభౌమాధికారం కలిగింది. జ్యుడిషియరీ అనేది ఎవరు? జ్యుడిషియరీ అనే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడలేదు కదా. ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యులకి మాత్రమే, అటువంటి పార్లమెంటుకు మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ మౌలిక లక్షణం ఏంటి? రాజ్యాంగ మౌలిక లక్షణాన్ని జ్యుడిషియరీకి చేసే అధికారం ఏముంది? రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజ్యాంగ మౌలిక లక్షణాలని ఉల్లంఘించకూడదని ప్రత్యక్షంగా చెప్పలేదు. కాబట్టి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది చెల్లదు. ఇది పార్లమెంటు మీద ఉన్నటువంటి అధికారాలని తగ్గించడానికి, పార్లమెంటు అధికారాల మీద పరిమితులు తీసుకురావడానికి తీసుకొచ్చిన మోసపూరితమైన చర్య. దీన్ని తిరిగి తోడాలని చెప్పి ఆయన చాలా గట్టిగా వాదించాడు 2 సంవత్సరాల క్రితం. ఇదే బీజేపీ నేతలు గతంలో ఏం చెప్పారు? హెచ్ఆర్ ఖన్నా గారు, తర్వాత వీళ్ళందరూ కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వచ్చినప్పుడు ఇది చాలా కొనియాడి ఉంది, ఇది ఉండటం మూలంగానే రాజ్యాంగం అనేది పరిరక్షించబడుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్పారు. కనీసం వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఈ మాటలంటే ఏ బీజేపీ నేత కూడా దాన్ని ఖండించలే. మీకు తెలుసు కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా చెప్పారు, ఏం చెప్పారు? ఒక బీజేపీ మినిస్టరు ఆర్మీ వాళ్ళు మొత్తం దేశ ప్రజలు మోడీ గారి కాళ్ళకు మొక్కాలన్నారు, అయినా కూడా బీజేపీ వాళ్ళు ఎవరు దాన్ని ఖండించలే. దయచేసి గమనించాలి. అంటే ఏంటంటే వాళ్ళ ఎజెండాలో ఇది భాగం. గతంలో అనంత హెగ్డే గారు కూడా చెప్పాడు, మాకు కనుక 400 సీట్లు కనుక వస్తే ఫస్ట్ చేసే పని రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నారు. 400 సీట్లు వస్తాయి. కాబట్టి ఇది ఒక ఎజెండాలో భాగం, దయచేసి గమనించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, సరే జగదీప్ ధన్కర్ గారు ఏమంటున్నారు? ఆయన అసలు ప్రెసిడెంట్ గారు అధికారాల మీద న్యాయ సమీక్ష ఏంటి? ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం మీద న్యాయ సమీక్ష అనేది జరగకూడదు. ప్రెసిడెంట్ అనే అతను భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతినిధి అని ఆయన చెబుతున్నాడు. కానీ ప్రెసిడెంట్ తీసుకున్న చర్య, గవర్నర్ తీసుకున్న చర్య మీద న్యాయ సమీక్ష చెయ్యాలా వద్దనేది 20 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పారు, చెయ్యొచ్చు అన్నారు. దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు, ఏమీ లేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ దయచేసి గమనించాలి. వాళ్ళు ఏం చెబుతున్నారు? ఈ తీర్పు ఏదైతే అత్యున్నత న్యాయస్థానము ఈ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులు ఇచ్చిన తీర్పు పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తుంది, ప్రెసిడెంట్ ఉన్నటువంటి విచక్షణ అధికారాన్ని ప్రశ్నిస్తుంది, ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం మీద న్యాయ సమీక్ష ఉండటానికి వీల్లేదు. ఇంకోటి వాళ్ళు ఏం చెబుతున్నారు? అసలు ప్రెసిడెంట్కి మ్యాండమస్ రిట్ని జారీ చేయటం అంటే ఏంటి? ప్రెసిడెంట్ గారు ఒక పని చేయకపోతే ఆయన అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి మ్యాండమస్ రిట్ అనేది జారీ చేయొచ్చా? చేయకూడదు కదా అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు అన్నిటి కూడా రాజ్యాంగం ప్రకారం చెల్లజాలవు. అంటే రాజ్యాంగాన్ని చూసే, రాజ్యాంగం అనేది ఒక జీవం ఉట్టిపెట్టే గ్రంథం, దయచేసి గమనించాలి. రాజ్యాంగంలో అన్నీ కూడా స్పష్టంగా చెప్పరు. సుప్రీంకోర్టు ప్రభుత్వ నేతలు అంటే మామూలు ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ ఒక చర్య తీసుకున్నప్పుడు అది రాజ్యాంగానికి సారూప్యంగా ఉందా, రాజ్యాంగాన్ని విఘాతంగా ఉందా అని చూసేటప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని చూసుకొని, రాజ్యాంగ స్ఫూర్తిని గమనంలోకి తీసుకొని డిసైడ్ చేస్తారు. రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏం చెబుతుంది? న్యాయ పరిపాలన గురించి చెబుతుంది. ఏం చెబుతుంది? పార్లమెంటు కానీ ప్రెసిడెంట్ కానీ రాజ్యాంగ అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. నువ్వు ఎంతో సుప్రీమైన అధికారి కావచ్చు, బట్ యు ఆర్ నాట్ అబౌవ్ ద కాన్స్టిట్యూషన్. సో సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం సర్వోన్నతమైనది, దాన్ని అందరూ పాటించాలి. ప్రెసిడెంట్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఈ రాజ్యాంగం సర్వోన్నతమైన లక్షణాన్ని అందరూ పాటించాలి. రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఎటువంటి విచక్షణాధికారం అయినా బాధ్యతతోటి ముడిపడి ఉంటుంది. పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డిస్క్రిషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. పవర్ ఉన్న చోట రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డిస్క్రిషన్ ఉన్న చోట రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి డిస్క్రిషన్ అంటే ఇష్టం వచ్చినట్టు, చిత్తం వచ్చినట్టు, నేను చేసిందే వేదం, దీన్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదని కాదు. సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ చెప్పింది. రాజ్యాంగంలో కూడా అదే స్ఫూర్తి ఉంది. ఏముంది? ఒక వ్యక్తికి విచక్షణాధికారం ఇచ్చారంటే దాని అర్థం ఆ విచక్షణాధికారాన్ని న్యాయపరంగా, బాధ్యతాయుతంగా,
జవాబుదారీ విధంగా ఉపయోగించాలి అని. కాబట్టి టైం ఫ్రేమ్ అనేది చెప్పారా లేదా అంటే మీకు తెలుసో తెలియదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సే చెప్పింది గైడ్లైన్స్లో. ఏం చెప్పింది? గవర్నర్ దగ్గర బిల్స్ కనుక ఉంటే, అదేవిధంగా ప్రెసిడెంట్ దగ్గర కనుక ఇది కనుక ఉన్నట్లయితే దానికి టైం స్పాన్ 3 నెలల్లోపు దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పింది. అని చెప్పినప్పుడు ఇంకా దాంట్లో 143కి రిఫర్ చేయాల్సిన అంశం ఏముంది అంటే, హోమ్ మినిస్టర్ వాళ్ళే చెప్పారు ఏమని, ఈ విధంగా గవర్నర్ దగ్గర బిల్స్లో కాలయాపన జరుగుతుంది, ఈ విధంగా కాలయాపన జరగడం మూలంగా పరిపాలన స్తంభిస్తుంది, ఈ విధంగా పరిపాలన స్తంభించకుండా ఉండటానికి, సుపరిపాలనకి మామూలు సాకారం చేయడానికి ఈ బిల్సుకు సంబంధించి గవర్నర్ దగ్గర ఉన్న, ప్రెసిడెంట్ దగ్గర ఉన్న కొంత కాల పరిమితిలో తప్పనిసరిగా వాటిని పరిష్కరించాలని చెప్పారు. దాని ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పులో కూడా అంశాన్ని ప్రస్తావించింది, దయచేసి గమనించాలి. మోడీ గారు చెబుతున్నారు వికసిత్ భారత్ అని చెబుతున్నారు, కానీ మానవ వనరుల్లో కనుక తీసుకున్నట్లయితే అంతకుముందు 129వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో మనం. ఇప్పుడు మళ్ళీ ఒక స్థానం ఇంప్రూవ్ అయ్యాం, 128. ఏప్రిల్ 8వ తేదీన భారత సుప్రీంకోర్టు, ముఖ్యంగా జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్, వారిరువురు కూడా ఈ దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలకమైన సమాఖ్య విధానం, ఫెడరలిజాన్ని కాపాడే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పారు. ఆ తీర్పును మనం పరిశీలిస్తే కేవలం ఈ ఒక్క ఇష్యూయే కాదు, 1952 నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటువంటి ఇష్యూస్ మీద 18 తీర్పులు చెప్పి ఆ 18 తీర్పులు పరిశీలించారు. అలాగే భారతదేశంలో ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద అఫీషియల్గా 3 కమిషన్లు వేశారు. జస్టిస్ సర్కారియా కమిషన్, జస్టిస్ పూంచి కమిషన్, జస్టిస్ రాజమన్నార్ కమిషన్. అంటే రాజమన్నార్ కమిషన్ తమిళనాడు ప్రభుత్వం వేసింది. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని ఒకటి వేశారు. ఫస్ట్ చాలా వేశారు, అందులో మొదటిది. ఈ మొత్తం వాటిని పరిశీలించి ఈ తీర్పు చెప్పామని చెప్పేసి ఆ కమిటీ చెప్పడం జరిగింది, వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా రాష్ట్రపతి కనుక ఈ 14 ప్రశ్నలు పంపకపోతే ఇది పెద్ద ఇష్యూగా ఉండేది కాదు. కానీ కావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపడం జరిగింది. ఈ సందర్భంగా నేను 3-4 విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. మొదటిది, ఒక 300 సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ ఫిలాసఫర్ మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథం రాసి మనకు తెలుసు. ఆ గ్రంథంలో ఆయన ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, తెలుగులో అధికార పృథక్కరణ సిద్ధాంతం అంట. బహుశా ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాది ఆ సిద్ధాంతమే. అంతకుముందు రాజరికాలు ఉన్నాయి, రాజులే అన్ని అధికారాలు అనుభవించారు. కానీ థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్లో మాంటెస్క్యూ స్పష్టంగా గవర్నమెంట్ మీన్స్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఈ 3 అంగాలు కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ చేయకుండా ఒకదాని ఒకటి సమన్వయంతో పనిచేయాలి, అప్పుడే ప్రజాస్వామ్యం సక్సెస్ అవుతుందని వాళ్ళు ఆయన చెప్పారు. అది అనేక సందర్భాల్లో అమెరికాలో ఒక పద్ధతిలో అమలు జరుగుతుంది. అమెరికాలో రాజ్యాంగంలో దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంట. మన దేశానికి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీకి సంబంధించి వివాదాలు ఏర్పడటం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఈ భారతీయ జనతా పార్టీ, ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టు, జ్యుడిషియరీని కంట్రోల్ చేయాలి ఎగ్జిక్యూటివ్ ద్వారా అనేటటువంటి ఒక దృక్పథం కనపడుతుంది. ఆ దృక్పథంలో భాగమే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు జగదీప్ ధన్ఖడ్ ఏమన్నాడు, జడ్జీలే సూపర్ పార్లమెంట్గా వ్యవహరిస్తున్నారు. అంటే ఇలాంటి తీర్పులు చెప్పకూడదు అనమాట. జడ్జీలే సూపర్ పార్లమెంట్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే అని ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు. డైరెక్ట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి చేశాడు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, మొన్న రిటైర్ అయిపోయిన ఆయన. ఏమన్నాడు ఆయన్ని, దేశంలో అంతర్యుద్ధాలకు ఈయన కారకుడవుతున్నాడు. ఎవరు?
సంజీవ్ ఖన్నా. అంటే ఏమిటి దీని అర్థం? జ్యుడిషియరీ నువ్వు చెప్పినట్టు వినాలన్నమాట. ఈ దేశంలో ఏదైనా అంతో ఎంతో స్వతంత్రంగా నడుస్తుందంటే జ్యుడిషియరీ కదా. వాళ్ళకి గొప్ప జడ్జిని మనం చూసాం గతంలో. జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ కృష్ణయ్య, జస్టిస్ వైవి చంద్రచూడ్ అనేక ప్రమాణాలు నెలకొల్పారు, అనేక హక్కులు కాపాడారు. కాబట్టి ఇలాంటిది సుప్రీంకోర్టు లేక న్యాయ వ్యవస్థ ఈరోజు జ్యుడిషియరీ మా చేతుల్లో ఉండాలని మోడీ గవర్నమెంట్ భావిస్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి తీర్పులు ఇవ్వడానికి వాళ్ళకి నచ్చటం లేదు. అందుకని ఈ రకమైన దాడి చేస్తుంది. ఇది మొదటి అంశం. రెండవది, భారతదేశంలో వాట్ ఈజ్ సుప్రీం? సర్వోన్నతం ఏమిటి? సర్వోన్నతం రాజ్యాంగమే. ఈ దేశ రాష్ట్రపతిని రాజ్యాంగమే సృష్టించింది, పార్లమెంటును రాజ్యాంగమే సృష్టించింది, సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించింది, లేదా మంత్రిమండలిని రాజ్యాంగమే సృష్టించింది. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఇటీవల వచ్చిన అనేక వ్యాసాలు ఇవి చూస్తే, రాష్ట్రపతి మనం గౌరవించవలసిన వ్యక్తి, రాష్ట్రపతి సుప్రీం కదా, కానీ రాష్ట్రపతి మీదే జడ్జిమెంట్ చెప్తారా? రాష్ట్రపతి బిల్లులకి ఆమోదం తెలపలేదని జడ్జిమెంట్ చెప్తారా? అంటే రాష్ట్రపతి పదవిలో ఒక మహిళ ఉంది, అక్కడ ఒక గిరిజన మహిళ ఉంది, రాష్ట్రపతి పదవి చాలా ఉన్నతమైంది, వీళ్ళు సుప్రీంకోర్టు దాన్ని అగౌరవపరుస్తుంది అన్నటువంటి పద్ధతిలో తీసుకెళ్తానికి కూడా ఓ ప్రయత్నం జరుగుతుంది. అందుకని రాష్ట్రపతి ఎవరు ఉన్నారనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు, ఏమి చర్య చేశారనేది ఇంపార్టెంట్. బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మూడో అంశం, ప్రపంచంలో ఏ దేశంలో అయినా రెండు రకాల ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఐదర్ ప్రెసిడెంటల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఒక స్విట్జర్లాండ్లో తప్పితే ప్రపంచంలో ఏ దేశంలో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అది భిన్నమైన రూపాల్లో ఉండొచ్చు. చాలా ఎక్కువ దేశాలు ప్రెసిడెంటల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి. అమెరికా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, ఇవన్నీ కూడా. చాలా ఎక్కువ దేశాలు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అది ఇంగ్లాండ్ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇండియా కావచ్చు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ద రియల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రి మండలికి అధికారాలు ఉంటాయి, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉండవు. ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు ఇండియాలో? రాష్ట్రపతి. అలాగే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రి మండలికి నిజమైన అధికారాలు ఉంటాయి, గవర్నర్కి ఉండవు. అలాగే బ్రిటన్లో రాజు లేక రాణి ఉన్నారు, వాళ్ళకు ఉండవు అధికారాలు. రాజ్యాంగంలో కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ 74 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళకి నిజమైన అధికారాలు ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు రాష్ట్రపతి వినాలి, మంత్రిమండలి చెప్పినట్టు వినాలని రాజ్యాంగంలో రాసి ఉంది. అలాగే 163 163 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మంత్రిమండలి రాష్ట్ర స్థాయిలో గవర్నరు మంత్రిమండలి చెప్పినట్టు వినాల్సిందే, మంత్రిమండలి సలహా మేరకు నడవాల్సిందే. నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు కదా. ఎందుకని వీఆర్ హ్యావింగ్ ఎ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అతను గవర్నరు నిజమైన అధికారాలు ఎక్సర్సైజ్ చేశాడు అనుకోండి, ఇంకా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా అవుద్ది? అమెరికాలో రాష్ట్రాల్లో వీళ్ళు చాలామంది పిల్లలు అమెరికాలో ఉండి ఉంటారు. అమెరికాలో ముఖ్యమంత్రులు ఉండరు, రాష్ట్రంలో ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటాడు, వాడికి నిజమైన అధికారాలు ఉంటాయి. ఎందుకని దే ఆర్ హ్యావింగ్ ఏ ప్రెసిడెంటియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ నేను గవర్నర్, నేను అధికారాలు ఎక్సర్సైజ్ చేస్తాను. ఆర్ఎస్ రెవెన్యూడు తమిళనాడు ఎంత చికాకు పెట్టాడు స్టాలిన్ని. మీరు ఇక్కడ మాట్లాడినవి చాలా ఉన్నాయి, మాట్లాడనివి. ఒకసారి ఆ తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగిస్తాడు, మీకు తెలుసు కదా. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి వచ్చాడు, అందరికీ నమస్కారం, మీ అందరి శుభాకాంక్షలు అని దిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ మంత్రిమండలి తయారు చేసే స్పీచ్ని చదవటం అందరికీ ఇష్టం లేదు, ఆయన ఒకటి చేసి వెళ్ళిపోయాడు. అట్లాగే కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇందాక మన దివాకర్ చెప్పాడు, ఏం జరిగింది తమిళనాడులో?
2020 నుంచి 23 దాకా 12 బిల్లులు అసెంబ్లీ ఆమోదించి పంపింది. 12 బిల్లు. ఆయన ఏం చేశాడు? ఈ 12లో 2 బిల్లులు రాష్ట్రపతికి పంపి 10 బిల్లులు మళ్ళీ శాసనసభకు పంపించారు, వెనక్కి పంపించారు. శాసనసభ మళ్ళీ ఆమోదించి మళ్ళీ పంపించింది. రెండోసారి పంపినప్పుడు హీ హ్యాస్ టు సైన్. కానీ అతను ఏం చేశాడు? రవి అది అలా పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుని రాష్ట్రపతికి పంపుతానని రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అలాగే ఉంది. ఇక్కడే అందుకని తమిళనాడు గవర్నమెంట్ ఇసుగు పుట్టి సుప్రీంకోర్టులో కేసు. సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. 3 నెలలు మించి మీరు ఉంచుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ పంపిన బిల్లులన్నీ ఆమోదం పొందినట్టే. ఏముంది ఇందులో తప్పు? కాబట్టి ఇది ఓవరాల్గా మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీగా మనం చెప్పుకుందాం, ఈ రాజ్యాంగం వాళ్ళకి ఇష్టం లేదు, ఈ మౌలిక స్వరూపం వాళ్ళకి ఇష్టం లేదు. మనం అనేక కేసుల్లో చూసాం. కేశవానంద భారతీయ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్. ఈ దేశ రాజ్యాంగానికి ఒక మౌలిక స్వభావం ఉంది, మౌలిక స్వరూపం ఉంది. ఆ మౌలిక స్వరూపంలో ఫెడరలిజం ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది, సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది. 4-5 లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలు మార్చడానికి వీలు లేదని కూడా సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది. ఈ లక్షణాలు ఇష్టం లేదు వీళ్ళకి. ఈ లక్షణాలకు సంబంధించిన అంశాలు ఉన్నా ఇష్టం లేదు. అందుకని వాళ్ళు కావాలని అయిపోయింది, జడ్జిమెంట్ ఇచ్చేసింది, నువ్వు చేయొచ్చు కదా, 3 నెలలు ఆమోదం పొందడానికి ఏంటి? రాష్ట్రపతి చేత కావాలని ఆర్టికల్ 143 రాజ్యాంగంలో 143వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహాలు అడగవచ్చు. సుప్రీంకోర్టు ఆ సలహాల మీద చాలా 15-16 సార్లు జరిగింది. రామజన్మభూమి, అయోధ్య రామజన్మభూమి వివాదం మీద కూడా అప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అడిగారు. రాష్ట్రపతి అడగటం అంటే ఎవరు అడగటం? సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది. కేశవ సింగ్ అని అతని పెద్ద రాజ్యాంగం ఆల్మోస్ట్ డెడ్ అయితే అతని పేరు ఏమి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా అడిగాడు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ రాజ్యాంగము, ఈ మౌలిక స్వరూపము, ఈ ఫెడరలిజము, ఈ రాష్ట్రాల హక్కులు ఇవాళకి ఇష్టం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి అవలంబిస్తుంది. కానీ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఆర్టికల్ 142 ఈరోజు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగించింది. ఇప్పుడే కాదు, సుప్రీంకోర్టు ఇంతకు ముందు కూడా ఒక 7-8 సందర్భాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద 142 ఉపయోగించడం మనం చూసాం. ఉదాహరణకి మీ అందరికి కనుక గుర్తున్నట్లయితే చండీగఢ్ మేయర్ ఎన్నికలో ఎంత దుర్మార్గాలు చేశారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీకు తెలియదు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక ఆర్డర్ ఇవ్వబట్టి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అతను ఎన్నిక కావడం జరిగింది. అలాగే 2024 అక్టోబర్లో ఫీజు కట్టలేక ఒక దళిత విద్యార్థిని ప్రవేశార్హత కోల్పోయింది. ఆవిడ ఎంట్రన్స్ రాసేద్దారు. ఆ అమ్మాయికి ధన్బాద్ ఐఐటిలో సీట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానికి 142 ఉపయోగించి. అలాగే ఇంతకుముందు భోపాల్ గ్యాస్ ట్రాజడీలో మనందరికి గుర్తుంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. ఆ రోజుల్లో కూడా బాధితులకి అత్యధిక నష్టపరిహారం ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు 142 ఉపయోగించింది. అలాగే జాతీయ రహదారులకి 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండరాదు అని ఒక రూల్ ఉంది. ఉన్నాయా లేవా అది వేరే చర్చ. జాతీయ రహదారులకి 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండరాదు. ఇది కూడా సుప్రీంకోర్టు 142 కింద ఇచ్చినటువంటి ఆర్డరే. అలాగే పని స్థలాల్లో లైంగిక వేధింపుల కోసం ఆ లైంగిక వేధింపులను అరికట్టడానికి మార్గదర్శకాలు ఉండాలని కూడా సుప్రీంకోర్టు 142 కింద ఇచ్చి. అలాగే ఇక్కడ కూడా సుప్రీంకోర్టు 142 ఉపయోగించి ఈ రకమైనటువంటి జడ్జిమెంటు చెప్పింది. అందుకని ఫైనల్గా అని చెప్పదలుచుకుంది, ఈ జడ్జిమెంట్ భారత సమాఖ్య విధానాన్ని కాపాడటానికి, ముఖ్యంగా గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత
అది జిఎస్టి వల్ల, జిఎస్టి గురించి రాజ్యాంగంలో లేదు మనకు తెలుసు. జిఎస్టి వల్ల రాష్ట్రాలకి 3 లక్షల కోట్ల నష్టం జరిగింది. 3 లక్షల కోట్లు. వాస్తవంగా ఇవాళ చాలా రాష్ట్రాలు తమ ఉద్యోగస్తులకి జీతాలు లేకపోతే ఇంకోటి చెల్లించే పరిస్థితులు లేవు. డిఏలు అవన్నీ చెల్లించే పరిస్థితి. కానీ ఏ రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి దెబ్బలాడతలేదు. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ విధానం ఒకటే. ఈ 28 రాష్ట్రాల్లో వాస్తవంగా కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తి ఉండుంటే 29వ రాష్ట్రం అయి ఉండాలి. ఈ 28 రాష్ట్రాల్లో ఉంటే మా పార్టీ అధికారంలో ఉండాలి, లేకపోతే మమ్మల్ని సమర్థించే పార్టీలు అధికారంలో ఉండాలి. ఆంధ్రాలో లాగా. ఆంధ్రాలో తమాషా చూశారు కదా, 3 పార్టీలు ఆయన సమర్థిస్తూ ఉంటాయి. అట్లా అన్నా ఉండాలి. లేని ప్రభుత్వాలు మేము వేధిస్తూ ఉంటాం. అది పంజాబ్ కావచ్చు, అది కేరళ కావచ్చు, అది తమిళనాడు కావచ్చు, అది కర్ణాటక కావచ్చు. అది మొన్నదాకా తమిళసై అని ఒక ఆమె ఉండేది, సంతకాలు పెట్టేది కదా. కాబట్టి ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఇది కరెక్టా ఈ రోజుల్లో 2025లో? అందుకని సమాఖ్య విధానాన్ని దేశంలో కాపాడుకోవాలి, లౌకిక విధానాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడుకుంటేనే ఈ దేశం మనం సమైక్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ సెలవు. In future, but future has taken this line to give reasons. Why? Because the Constitution of India is a dynamic document. Constitution of India is a political and legal document. Whenever we discuss constitution, we have to first think, how did we derive this constitution? The constitution is the product of Indian freedom struggle. I am sure that no one will contradict that. And you will find that the Indian freedom struggle had united the various parts of India having different notion, different culture, different political attitude, and they were united with a definite purpose by the constitution. Therefore the constitution starts with this: India, that is Bharat, is union of states. You will never find anywhere in other country, because so much of diversity, but the constitution accepts India as union of states. Therefore, the diversity of different part of the country is one of the foundation of our constitution. And then what the constitution throws challenge to this new country, you will find that we are developing a new country, building up a new country. The purpose was also definitely described. Social justice, economic justice and others. I am not detailing out because I don't want to torture your patience. And there's another chapter called Directive Principles of State Policy. Now the constitution makers had kept it open to the states and India, the area which would ultimately to be achieved. Now you have seen that few parts of directive principles of state policy in course of time you have achieved, like the education has now become a fundamental right which was initially is not there. Now the constitution, when it was being discussed, it definitely made that this is a limited power. Constitution limits the power of everybody. And there is, as everybody knows, the constitution is based on 3 pillars: legislative, executive and judiciary. And Constitution of India created constitutional courts which were near before the India achieved
freedom and had adopted the constitution. The constitutional courts at the state level is governed by Article 226. The 226 has a wider power than Article 32, which has constituted the Honorable Supreme Court, giving them the power to entertain the petitions for enforcement of fundamental rights. And also, the Constitution prescribes the limit of Supreme Court. And what does the Constitution say? That the Supreme Court is the sentinel of Constitution. Executive, legislature, whatever you may do, you have to do in terms of the Constitution. Your power is limited. You cannot say, I am king. Can you? Would I ask you not to create any wave? You can't do this. India has to be ruled by the Constitution, and Constitution has limited your power. Constitution has given separate authorities to states and the center also. The list is given. All of you know that this one is union list, that means exclusive power of the central government to make law on this subject which is prescribed in the list 1. List 2 is state list, where the state has exclusive power. Center cannot interfere. Another is concurrent list. Why the concurrent? The Constitution makers thought that there may be areas where the both of the government has to be given the sovereign power to make law, but the law made by the center have supremacy. And we are not a monarchical democracy. We are a republic. The President of India is elected by people. And President of India is the head of the state, not head of the government. State and government are different concepts. The question came when the discussion was going on, that if it is a union of states, how to maintain liaison with the center and the state. Because state is empowered by Constitution to make law, center is empowered, both are empowered by concurrent list. Then how to maintain the liaison? It was thought the position of governor is like a breach. It was discussed, if the president is elected, why not the governor? The opinion came that we do not want to have two separate center of powers in state. People's representatives are really carrying the mandate of common man, the mandate they have given him, keeping the constitutional goal to be achieved in mind. Then Ambedkar said, you see, what's the value of governor? He has nothing to do. The members are so, how do you say so? Because governor is an ornamental head. His duty is to only maintain the liaison. He has to act in terms of the advice of Council of Ministers. State has its own sovereignty within the field prescribed by the Constitution. The governor cannot sit over there. That's what you discussed. You see, it's better always to choose those persons who may not have direct political conviction and political activities in a particular state. That was the purpose. Apart from wise man, there are no lack of wise people in our country. What would the wise man do? If his wisdom says that the law which you have passed, it seems to me there are certain lacunas. Better you consider. Who is to consider? Who is the final authority? The people of the state who have elected them.
And that is the fundamental of the parliamentary democracy. And if the wise man thinks that I find your bill good, 2-3 areas are grey areas which strikes my mind, you please consider. And when it is considered, this is prescribed by Constitution. I am not quoting the provisions of the Constitution, that will be worthless. I am just trying to give you the essence of the Constitution. When it comes back like a grand old man in the family, when he says that you see what you are doing is not good, think twice. And then the legislatures again discuss that and they say, no sir, we don't agree with your advice. Then what remains with the governor? Does he have any authority? Does he have any discretion? Can he impose his own ideas on the collective idea of the Council of Ministers? The Supreme Court says, no, you cannot have. You have to give assent. Giving assent is formality, constitutional formality, because you are the ornamental head of that particular state. You are not the representative of the center. You are not political agent of the center. And if you feel that no, this particular enactment is going to contradict the central law, if you have any doubt, again I say, those persons don't have any personal doubt, they will have the opinion of his officers or other advisors. I have had the opportunity to deal with them in many occasions. They don't have their own wisdom. That wisdom is also borrowed from XYZ. Then you send it to the president for presidential consideration. And the role of the president is to see whether the law made by a particular state really contradicts the law made by the center, or this law ultimately would go against the constitutional morality, constitutional ethics. Nowadays, unfortunately, many states are passing laws which are against the constitution, basic constitutional norms. And unfortunately, the ruling parties, whoever they are at the center, they think that the governor should be their agent. And this has become rampant now. All the governors think that unless the central government gives me green signal, I will not give assent. Thereby he is betraying the confidence based on him by the Constitution. He is in fact working against the Constitution. Now who is to decide? Ultimately, state of Tamil Nadu had taken this matter before the Supreme Court, that you are the sentinel of the Constitution. It's your duty to ensure the Constitution's interpretation would be given by the Supreme Court, not by the President, the Vice President, or anybody else. Since this is a limited government, we have a written constitution. We don't have the conventional constitution like UK. Though we have taken the Westminster model, but we have had our own independent constitution. Therefore, you must have seen that some point of time, some rulers always raise the voice that change the constitution. Why change the constitution? Because this constitution doesn't give me extreme power to make me extreme corrupt. When this matter came before the Supreme Court, what was the issue? What is a simple issue? That I have passed a law. The governor, you are bound to give assent to this. Because without your assent, constitutionally, I cannot make the law implemented, effective. If the people who have elected me, it's my obligation to satisfy the people's desire. Being elected, I have made a law as per my own prudence. You have to give assent unless you can show
that XYZ is bad. And once you have said so, I have returned it saying, no, collective wisdom says that we are right, and collective wisdom must prevail over an individual's desire. Not, I don't use the word the individual's wisdom. And if you do not do, what to do? The constitution has to be made operational. Constitution is not like a God's sermon. This is a dynamic political social document. This was achieved after a long, strong battle against imperialists. You have to keep it in mind. Therefore, make the constitution operational. And Supreme Court, the latest judgment, if you have the opportunity to go through that, you will find, I'm very happy to see, after a long, long time, this judgment has, in fact, is a piece of research work. They have taken the instances from every country under the world which is run as a democracy, and then come to the conclusion that our constitution very specifically prescribes that you cannot sit on the opinion of the Council of Ministers vis-a-vis the opinion of the people. Therefore, you have to give it. Many things, many questions come, Article 142, Article 143. These are all immaterial. What is material is give some meaning to the words of the Constitution and give it a constructive meaning. And the Supreme Court's duty has given this constructive meaning. Unfortunately, I tell you, which pricks us is the immediate letter by the President of India seeking opinion under Article 143(1). It is worthless. Supreme Court very rightly and should have thrown it out, saying, no, we don't give you opinion. Kindly read 143(1). 143(1) is seeking advice. Supreme Court may not give. Because after reading the judgment, the Supreme Court has found, and rightly so, that it's a well-reasoned judgment. Had this been a reference under 143(2), where the Constitution says Supreme Court shall give, then Supreme Court ought to have given a detailed hearing to the parties, asking counsels to come and appear and argue, enlighten us on what? Unfortunately, I will not take much of your time. This was no reference. This was a knee-jerk reaction of the political bosses who had prompted the president to put a signature. And that was probably generated by the Honorable Vice President of India. If I get a chance, I will ask him, why did you make this mistake? Therefore, our task, that's why I said I'm very happy, to appreciate and realize what does the Constitution really speaks about. It has set up the goal. Now, if the Tamil Nadu Sarkar or the Andhra Pradesh Sarkar says that we want to immediately make economic changes to achieve the economic justice. We want to do something where the Constitution says every individual will have his own dignity. We don't allow the Brahminic culture to dominate and deny many large section of people who are allegedly of non-Brahminic section. We cannot do this. And you will say, I belong to a Brahmin group, I will not allow this bill to be acted upon if I don't give assent. That's not Constitution. Therefore, friend, I've taken much of your time. I will not again torture on your patience. I will appeal to all of you. The Constitution should be read in the light of the goal prescribed by the Constitution to be achieved by elected government. Where the center is failing to achieve this target, they are trying to put spanner in the wheel of those states who are trying to achieve that.
There lies the reason and there lies the difference. Thank you. Thank you, sir, for giving your valuable. కి నమస్కారం. ఈరోజు జరిగినటువంటి చర్చ భారతదేశంలో ఇంకా విస్తృతంగా జరగాలి. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వెనక్కి నెడుతూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని అధికారాలని సక్రమంగా వినియోగించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా ప్రజోపయోగమైంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా వక్తలకి ఆంధ్రప్రదేశ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. ఈ సమావేశంతో ముగిస్తాం.